ఒకప్పుడు క్యాన్సర్ అంటే ప్రాణాంతకమైన వ్యాధి. వ్యాధి సోకిన వారు మరణానికి చేరువైపోతారు, చనిపోతారనే అపోహ అనేది ప్రజల్లో ఉండేది. కానీ రోజులు మారాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్కి సంబంధించి అత్యంత అధునాతనమైన ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ అమర్నాథ్ పోలిశెట్టి గారు రమ్య హాస్పిటల్ నుంచి మనతో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు, అసలు ఏంటి క్యాన్సర్ అనగానే ఒకప్పుడు డబ్బున్న వాళ్ళ రోగం అని, అది వచ్చిందంటే ఇంకా ప్రాణాలు చెల్లినట్టేనని చెప్పేసి ఒక అభిప్రాయం అని ఉండేది. సో అప్పటికి ఇప్పటికీ అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్? అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి? సో చాలా పెద్ద క్వశ్చన్ని మనం వివరించి నిదానంగా మాట్లాడుకుందాం. అసలు క్యాన్సర్ అనేది మీరు ఇందాక మాటల్లో అంటున్నారు చనిపోతారంటారు. క్యాన్సర్ అనేది చనిపోవడానికి కారణం లేట్ స్టేజ్లో ప్రజెంట్ అవటం. సో టెక్నాలజీ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అవగాహన. సో మీకు పులివెందుల్లోనో లేకపోతే తిరుపతిలోనో ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే చెప్తారు. కాకపోతే ఏ క్యాన్సర్కి ఏ డాక్టర్ని కలవాలో మీకు తెలుసా? తెలీదు. సో అవగాహన లేకపోవటం. చాలామందికి క్యాన్సర్ గురించి ఏమీ అవగాహన ఉండదు. అసలు హెల్త్ గురించి అవగాహన ఉండదు. అన్నిటి గురించి అవగాహన ఉంటుంది కానీ హెల్త్ గురించి జనాలకి అవగాహన లేకపోవటం వల్లే. సో ఇందాక ఒక పేషెంట్ వచ్చారు. ఇంత పొట్టలో ఇంత పెద్ద గడ్డ, 6 నెలల నుంచి గడ్డ ఉంది, 10 కేజీలు తగ్గింది, ఇవాళ నా దగ్గరకు వచ్చింది. సో దీనికి టెక్నాలజీ కన్నా ఇంపార్టెంట్ అవగాహన. సో ఎప్పుడైనా కానీ ఏ జబ్బైనా కానీ, బీపీ షుగర్లైనా అవ్వచ్చు, క్యాన్సర్ అయినా అవ్వచ్చు, ఏదైనా కానీ తొందరగా మనం కనుక్కోగలిగితే మన ప్రాణాలు కాపాడుకుంటాం. డబ్బులే ఉంది ఇప్పుడు రోజుల్లో. ఓకేనా, గవర్నమెంట్లో చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ ఉంది. సో అవసరమైతే సాయం చేసే ఫండ్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఫస్ట్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూపించుకొని అది ఏంటి, సో క్యాన్సరా, జ్వరమా, లేకపోతే ఇదేంటి. క్యాన్సర్ అనగానే దానికి స్పెసిఫిక్గా ఒక ఇది ఉండదన్నమాట. క్యాన్సర్ ఎలానే రావచ్చు. సో చాలా రోజుల నుంచి దగ్గు వస్తుందనుకో, అయినా క్యాన్సర్ కావచ్చు. బరువు తగ్గుతున్నావు, క్యాన్సర్ కావచ్చు. బ్లీడింగ్ అవుతుంది, క్యాన్సర్ కావచ్చు. మోషన్ నల్లగా అవుతుంది, క్యాన్సర్ కావచ్చు. మొన్న ఈ మధ్యన మా బాగా తెలిసిన వాళ్ళు 42 ఏళ్ళు, 6 నెలల క్రితం రక్తం తక్కువ ఉంది. మేల్ బాగా తింటాడు, 80 కేజీలు ఉంటాడు. 6 నెలల క్రితం రక్తం 8కి పడిపోయింది. ఊర్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి రక్తం తగ్గిందని ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. దాని తర్వాత 2 నెలలు బాగానే ఉంది. దాని తర్వాత ఇంకో 2 నెలలు అసలు తినలేకపోతున్నాడు, కొంచెం బరువు తగ్గాడు. దాని తర్వాత 2 నెలలు గ్యాస్ మాత్రలు వాడాడు. దాని తర్వాత నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చేసరికి పేగులో ఎంత పెద్ద క్యాన్సర్. ఇప్పుడు ఆపరేషన్ చేసినా తగ్గిద్దా లేదో తెలియదు. దీనికి టెక్నాలజీ కావాలా? కాదు. 6 నెలల క్రితం రక్తం ఎందుకు తగ్గింది, నేను బాగున్నా, నేను అన్ని తింటున్నా, నాకు ఎందుకు తగ్గింది అని ఒక స్పెషలిస్ట్ని వెళ్ళి కలవకపోవటం వల్ల ఈ ఇబ్బందులు. సో ఏ స్టోరీ తీసుకున్నా కానీ ఇదే. సగానికి సగం సిగరెటు, మందు అని మనందరికీ తెలిసిందే. ఓకేనా, సినిమా చూసేవాడు చిన్నపిల్లోడైనా చెప్తాడు సిగరెటు మందు వల్ల క్యాన్సర్ వచ్చిందని. దాంట్లో కనబడుతుంది, అది తెలియకుండా ఏ మనిషి లేడు నాకు తెలిసి ఇప్పుడు రోజుల్లో. సో అలాంటి వాళ్ళని ఆ 2 వదిలేస్తే మిగతా క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మనం మార్చగలం, కొన్ని మార్చలేం. సో వీటన్నిటికన్నా ముందు ముఖ్యం మనకి అవగాహన అంటాం. సో అసలు ఇవన్నీ వదిలేస్తే, ఇందాక మీరు అనేసరికి నేను ఫ్లోలో చెప్పాను. అసలు క్యాన్సర్ అంటే ఏంటి మనకు తెలుసు. ఇన్ఫెక్షన్ అంటే ఒక బ్యాక్టీరియా నుంచి వచ్చింది. బీపీ షుగర్లు అంటే శరీరంలో కొంచెం ఏదో డ్యామేజ్ అవ్వటం వల్ల వస్తాయి. క్యాన్సర్ అంటే కూడా శరీరంలో డిఎన్ఏ, మనందరం తెలుసు, జీన్స్. నువ్వు పట్టుకున్నావు ఎందుకంటే మా నాన్న జీన్స్ బాగాలేవురా నాన్న, అందుకోసం పట్టుకున్నావు. నువ్వు లావున్నావు అంటే సార్ మా ఫ్యామిలీ జీన్స్ సార్ అంటారు. అలానే మనకు పుట్టుకతో పాటు కొన్ని జీన్స్ వస్తాయి అన్నమాట. ఆ జీన్స్ డ్యామేజ్ అయితే కొన్నిసార్లు కణాలు చనిపోతాయి. కాకపోతే ఆ డ్యామేజ్లో కొన్నిసార్లు అవి చనిపోకుండా పెరుగుతుంటాయి. ఉదాహరణకి చెప్తానంటే, ఓ 10 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ సరిగ్గా పని చేయలేదనుకో, మనందరం తిట్టామనుకో, 9 మంది చేస్తాడు, ఒకడు రెబల్ అవుతాడు. ఆ రెబల్ అయ్యి ఇంకా గొడవ చేయటం, ఇంకా ఎక్కువ చేయటం అలా చేస్తుంటారు కదా. అలానే ఒక కణానికి ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవటం వల్ల అప్పుడు అది క్యాన్సర్ లాగా మారుతుంది. అది ఒక కణితిలాగా ఫామ్ అవ్వచ్చు. రక్త క్యాన్సర్లు అయితే, సో రక్త క్యాన్సర్ అనుకో, రక్త కణాలు పెరగచ్చు. నేను రక్త క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట. నేను ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ మటుకే చూస్తాను. ఆంధ్రప్రదేశ్లో అన్ని క్యాన్సర్లు చూసేవాళ్ళు ఒక 200-300 మంది ఉంటే, బ్లడ్ క్యాన్సర్ చూసేవాళ్ళు ఒక 5గురు ఉంటారు. సో ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ని కలవటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.
కాకపోతే ఆ విషయం ఎవరికీ తెలియదు. సో మనం అనుకున్నట్టు ఈ జీన్స్ డ్యామేజ్ అవుతాయి. జీన్స్ డ్యామేజ్ అవ్వడానికి 100 కారణాలు ఉన్నాయి. సో WHO అనే ఆర్గనైజేషను రకరకాల వస్తువులు, మనం తినే ప్రతి ఒక్క వస్తువుని, గాలిని, నీరుని, అన్నిటినీ దానివల్ల క్యాన్సర్ ఎంత వచ్చింది, వచ్చిద్దా రాదా, వస్తే ఎంత బాగా వచ్చింది అని ఒక పెద్ద లిస్ట్ తయారు చేశారనమాట. ఆ లిస్ట్లో ఇంపార్టెంట్ నీకు నాకు తెలిసిన సిగరెట్, మందు. దాంతోపాటు ఇంకా ఈ రోజుల్లో మనం బాగా వింటుంటాం ప్లాస్టిక్. సో ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రష్ చేస్తే ప్లాస్టిక్కే, ఆ పేస్ట్ పెట్టేది ప్లాస్టిక్కే, పడుకునేదాకా ప్లాస్టిక్కే. ఇంకా టెక్నాలజీ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫోన్ ద్వారా రేడియేషన్స్ కానీ, లేకపోతే ఇంకా వైఫై వల్ల కానీ కొన్ని తెలియని, ఓకేనా. సో నేను ఒక మంచి మాట చెప్తాను అనమాట. షుగర్ వస్తే మనిషి బుద్ధిమంతుడు అవుతాడు. ఎందుకని? షుగర్ రాగానే ఏం చెప్తారు డాక్టర్? నాన్న మంచి ఫ్రూట్స్ తీసుకుని అన్న, రోజు వెళ్ళి వాకింగ్ చేయండి. సో షుగర్ రాగానే మనిషి బుద్ధిమంతుడు. కాకపోతే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనిషి 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడు, సైన్స్ని టెక్నాలజీని కొంచెం తక్కువ వాడి మన పాత రోజులు ఎలా ఉన్నాం అలా ఉండాలి. ప్లాస్టిక్ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? ఒక 20 ఏళ్ల క్రితం ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయా? ఇప్పుడు పాలు తాగిపించడానికి కూడా పసిపిల్లలకి ఆ పాల బాటిల్ కూడా ప్లాస్టిక్ అవ్వాల్సి వస్తుంది. పిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుందిరా బాబు అంటే ఒక కారణం ఏంటంటే ఈ పాల బాటిల్స్. సో పుట్టిన 3 నెలలు 2 నెలల పిల్లల దగ్గర నుంచి కూడా ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది. వాటి గురించి మనకు తెలియదు, ఓకేనా. ఇప్పుడు పచ్చళ్ళు మనం ఎక్కడ పెడుతున్నామండి? ప్లాస్టిక్ బాటిల్. జాడీలు ఎక్కడైనా ఉన్నాయా? కొందామన్నా విజయవాడ మొత్తం తిరిగినా కనబడదాం. రోజులు మనం టెక్నాలజీని అంత ఫాస్ట్గా అవైల్ చేసుకున్నాం. ఒకప్పుడు రోజు ప్రతి ఒక్కడు ఊర్లో, పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కడు గుడికి వెళ్ళి రావాల్సింది. ఉదయాన్నే ఏ పని చేసినా దాదాపుగా గుడికి వెళ్ళేది, దండం పెట్టుకునేది, ఓ 2 ప్రదక్షిణలు చేసేది. సో విటమిన్ డి వచ్చింది. ఇప్పుడు విటమిన్ డి లేదు, ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేదు, నిద్ర లేవు, బాడీ గట్టిగా పనిచేయట్లేదు, ఓకేనా. సో కరెక్ట్గా ఇన్ఫెక్షన్నే ఫైట్ చేయలేకపోతున్నాం, క్యాన్సర్ని ఎక్కడ ఫైట్ చేస్తాం? మన ఇమ్యూన్ స్టేటస్ అంత తగ్గిపోయింది. విపరీతమైన స్ట్రెస్సులు, టెన్షన్లు, ఉన్నదానికన్నా ఎక్కువ కావాలనే కోరికలు. సో ఇలా చాలా కారణాలు. ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల కూడా క్యాన్సర్ కారణం. ఖచ్చితంగా ప్యాకేజ్ ఫుడ్. సో ఇప్పుడు మనందరం బజార్కి వెళ్ళాం అనుకోండి. సో సపోజ్ ఉదాహరణకి జాంకాయలు కనబడుతున్నాయి, ఆకలేస్తుంది, పక్కనే బిస్కెట్ ప్యాకెట్ ఉంది. మనం ఏమనుకుంటాం? జాంకాయ రోడ్డు మీద ఉంది, దుమ్ము అన్నీ పడతాయి, మనం నీట్గా ప్యాకెట్ చేసి ఉంది, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిందాం అనుకుంటాం. సర్వసాధారణంగా నువ్వైనా నేనైనా దాదాపు అదే అనుకుంటాం. సో నాకు కొంతమందికి తెలుసు కాబట్టి నా ఆలోచనలు వేరే ఉంటాయేమో. కాకపోతే ఈ మన ఇంట్లో చేసిన ఏ పిండి వస్తువులు 4 వారాలు లేకపోతే 2 వారాలు దాటిన తర్వాత ఉండవు. ఏమైనా ఉంటే చెక్కలు చేసుకున్నా, చక్రాలు చేసుకున్నా, ఏవి చేసుకున్నా 2 వారాలు దాటి ఉంటే అంటే అవి పాడైపోతాయి. అన్నాళ్ళు ఎలా ఉంటాయి ఆ ప్యాకెట్లో? దానికి ఒకే కెమికల్ కడుగుతారు. ఇప్పుడు పురుగుల మందులు, పండ్ల మీద పురుగుల మందులు స్ప్రే చేస్తారు. ఎందుకని? పురుగులు పట్టకుండా. ఈ ప్యాకెట్లో కూడా ఆల్మోస్ట్ అలాంటిదే కలుపుతారు. అంటే మనకు ఆ పేరు వేరే విధంగా చెప్తాం, దాన్ని ఏమంటారంటే స్టెబిలైజర్స్ లేకపోతే ప్రిజర్వేటివ్స్, ఆ పదాలు వేరే. కాకపోతే చేసే పని ఏంటంటే కొద్దిగా అటో ఇటో లోపలికి వెళ్ళిన తర్వాత మన డిఎన్ఏ డ్యామేజ్ చేయటమే. సో ఇప్పుడు మామూలుగా కీమోథెరపీ టెక్నాలజీ అంటే ఆ ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అసలు బ్లడ్ క్యాన్సర్ కంటూ స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ ఏమి ఉన్నాయి సార్ మనకి? సో బ్లడ్ క్యాన్సర్స్ అనగానే ఒక షేక్ అనమాట కదా. అప్పటికి ఇప్పుడు కూడా బ్లడ్ క్యాన్సర్స్ అనగానే షేక్. ఎందుకంటే సినిమాల్లో చూపించినట్టు బ్లడ్ క్యాన్సర్లో అంత దారుణమైనవి కాదనమాట. నిజం చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా, నేను ఓన్లీ బ్లడ్ క్యాన్సర్నే చూస్తాను రోజు మొత్తం. ఆ బ్లడ్ క్యాన్సర్లో మీరు అనుకున్నట్టు ఒకే ఒక రకం కాదు, ఓకేనా. ఇప్పుడు పొట్ట క్యాన్సర్ ఒక రకం అన్నట్టు అనుకున్నట్టు బ్లడ్ క్యాన్సర్లే ఒక పెద్ద చాప్టర్ లాంటిది, ఒక పెద్ద సబ్జెక్టు, దానికో స్పెషలిస్ట్. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్లు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. సో మేజర్గా ఒక 6 రకాల బ్లడ్ క్యాన్సర్లు ఉంటాయి. అక్యూట్ లుకేమియాస్ అంటాం, దాని తర్వాత క్రానిక్ లుకేమియాస్, లింఫోమా, మైలోమా, దాని తర్వాత ఎండిఎస్, ఎంపిఎన్, ఇలా ఒక 6 రకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో అక్యూట్ లుకేమియాస్ అన్నీ ఒక డిఫరెంట్ అనమాట, ఓకేనా. వాటికి వీటికి సంబంధం ఉండదు. అక్యూట్ లుకేమియాస్లో కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట, పిల్లల్లో వచ్చేది, పెద్దల్లో వచ్చేది. సో ఈ అక్యూట్ లుకేమియాసే కొంచెం కష్టమైనవి. మనం అనుకున్నట్టు అంత సీరియస్గా ఏది బ్లడ్ క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉండే ఆ భయం, అది మొత్తం ఏంటంటే ఈ అక్యూట్ లుకేమియాసే. అవి అంత ఈజీగా తగ్గవు, వదిలేస్తే 4 వారాల్లో చనిపోవచ్చు.
ఇందాక మనం అనుకున్నాం కదా, ఒకతనికి పెద్ద పే క్యాన్సర్ వచ్చింది, 6 నెలల నుంచి బాగానే ఉన్నాడు. యాక్చువల్గా అతనికి 6 నెలల ముందే ప్రాబ్లం స్టార్ట్ అయింది, కాకపోతే ఇప్పుడు దాకా కూడా బాగానే ఉన్నాడు. కాకపోతే ఈ బ్లడ్ క్యాన్సర్స్లో అక్యూట్ లుకేమియాస్ అనేవి 6 నెలలు ఉంచితే మనిషి బ్రతకలేడు. అంత ర్యాపిడ్గా గ్రోత్ అవుతాయి అన్నమాట. నిన్నటికి వాళ్ళకి చాలా తేడా వచ్చింది కదా అనుకుంటాం. సో అలాంటి అక్యూట్ లుకేమియాస్ మొత్తం ఒక విధం అయితే, అది కాకుండా క్రోనిక్ లుకేమియాస్, లింఫోమాస్, మైలోమా ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అనమాట. వాటికి పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టేజ్ 4 అయినా కానీ ట్రీట్ చేసే ఛాన్సెస్ ఉంది ఏంటంటే ఈ లింఫోమాస్ కానీ, మైలోమా కానీ, ఎండిఎస్, ఎంపిఎన్లు ఇవన్నీ ఏంటంటే చాలా సింపుల్గా ట్రీట్ చేసి, యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే కొన్ని బ్లడ్ క్యాన్సర్కి ఇందాక మీరు వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, అది సిఎల్ఎల్ అనే ఒక క్యాన్సర్ అనమాట. దానికి ట్రీట్మెంట్ చేయట్లేదు నేను. జస్ట్ 3 నెలలకు రండి, దాన్ని అబ్జర్వేషన్లో చూద్దాము అని మాత్రమే చెప్తున్నాను. అంటే ముందు ఫస్ట్ అపోహ ఏంటి మంది, బ్లడ్ క్యాన్సర్స్ అనగానే చాలా సీరియస్, దాని గురించి రాగానే మనం హోప్స్ వదిలిపెట్టుకోవాలి అని సగం మంది ఉన్నారు. దాంట్లో క్లియర్ ఏంటంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అక్యూట్ లుకేమియాస్ కొంచెం జాగ్రత్త పడాలి, కొంచెం కాదు చాలా జాగ్రత్త పడాలి, మిగతా అన్ని పర్లేదు. ఓకే. సో ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, ఈ స్టేజ్ 1 నుండి స్టేజ్ 4కి వెళ్తాకి ఎంత టైం పడుతుంది? సో దానికి నేను ఇంకొంచెం రివైజ్డ్గా క్వశ్చన్ చెప్తాను అనమాట. దీంట్లో ఉన్న ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్కలాగా ప్రవర్తించింది. అన్ని క్యాన్సర్లు ఒకేలాగా ఉంటే నేను 3 సంవత్సరాలు ఒక్క క్యాన్సర్ గురించి చదవాల్సిన అవసరం లేదు. ఈ లింఫోమాస్ అన్నాను కదా, లింఫోమాస్లో ఒక 50 రకాలు ఉంటాయి. సో ఈ 50 రకాల ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. సో అన్ని క్యాన్సర్లు కలిపి ఒక 100 రకాలు ఉన్నాయనుకోండి రఫ్గా, బ్లడ్ క్యాన్సర్లు ఒక 50 రకాలు ఉంటాయి అనమాట. సో దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మనం ఇప్పుడు ఇన్డెప్త్గా అనలైజ్ చేస్తున్నాం. ఓకేనా. సో బ్లడ్ క్యాన్సర్ అనగానే అక్యూట్ లుకేమియాస్ అన్నీ స్టేజ్ 4 అనమాట. ఎందుకంటే రక్తంలో కలిసి క్యాన్సర్ కణాలు ఉంటాయి. డిటెక్ట్ అవుతాయి, కాకపోతే చాలా తక్కువ టైం ఉంటుంది. డయాగ్నోస్ నుంచి డిటెక్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 6 వీక్స్ లేకపోతే 8 వీక్స్ అంతే అనమాట. అదే వేరే అనుకోండి, లింఫోమాస్ అవన్నీ అనుకోండి, అవి కొన్నిసార్లు 6 నెలలు ఉండొచ్చు. సిఎల్ఎల్ అని చెప్తున్నాను కదా, అదైతే అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట. నిదానంగా ఒక్కొక్క డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ. ఇదేంటంటే ఏజ్ పెరిగే కొంది ఇదేంటి ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు కొన్నిసార్లు మైలోమా అనే ఒక జబ్బు ఉందన్నమాట. అది కూడా ఒక బ్లడ్ క్యాన్సర్. దాంట్లో ఏంటి, జీన్స్ డ్యామేజ్ అయ్యి సో ఇన్ నెంబర్ ఆఫ్ జీన్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఫ్రాంక్గా క్యాన్సర్ రావటం మొదలైంది. సో మనం క్యాన్సర్ రాకన్నా ముందు ఒక 5 సంవత్సరాల క్రితం టెస్ట్ చేసినా కానీ ఆ క్యాన్సర్కి సంబంధించిన కొంచెం ఏదో ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే అది నిజంగా వచ్చి మన శరీరాన్ని డ్యామేజ్ చేయడానికి ఇట్ టేక్స్ సో మెనీ ఇయర్స్. సో ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్కలాగా. దాంట్లో ఇప్పుడు డీటెయిల్గా మనం అది ఎందుకు వచ్చింది, సో ఒక సిఎంఎల్ అనే ఒక క్యాన్సర్ ఉందన్నమాట ఉదాహరణకి. దాంట్లో BCR-ABL అనే ఒక జీన్ డ్యామేజ్ వల్ల క్యాన్సర్ వచ్చింది. సో మనం ఆ జీన్ ఏంటో కనుక్కుంటున్నాం, ఆ జీన్ తగ్గిందా లేదో కూడా కనుక్కుంటున్నాం అనమాట. సో ఇందాక టెక్నాలజీ అన్నప్పుడు ఈ టెక్నాలజీ ఇలా వాడుతున్నాం. ఓకేనా. సో అది వాడటం వల్ల మనం ఇంకా బాగా తెలుసుకొని దాన్ని పూర్తిగా తగ్గించడానికి చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇట్లాగా మెయింటైన్ చేసుకుంటూ జీవితకాలం 90 ఇయర్స్, 95 ఇయర్స్ అమెరికాలో బతికిన వాళ్ళ ఉదాహరణలు ఉన్నాయండి. సో ఇక్కడ కూడా మన ఇండియాలో ఇలా కంటిన్యూ చేయొచ్చు అంటారు? ఎస్, చాలా వాటిల్లో ఉంది. సో ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్లన్నీ బ్రాడ్ అనమాట. ఓకేనా. అంటే దాంట్లో చాలా రకాల జీన్స్ ఉంటాయి. సో స్పెసిఫిక్గా చెప్పడం కష్టం. ఇప్పుడు మీరు చాలామంది అడిగేదానికి ఏంటంటే, సో ఓవరాల్గా అడుగుతారనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చిన దగ్గర సో ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు ఒకడు AML ఉంటాడు, ఒకడు AL ఉంటాడు. దాంట్లో ALలో మళ్ళీ ఒక 10 రకాల జీన్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని తగ్గచ్చు, కొన్ని తగ్గకపోవచ్చు, కొన్ని తగ్గించేయి, కొన్ని పూర్తిగా తగ్గిస్తే కానీ అది రెస్పాన్స్ అయ్యేది. అలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. క్రిస్ప్గా చెప్పడం కష్టమైంది. కాకపోతే ఇన్ జనరల్ సో టెక్నాలజీ పెరిగే కొంది వీఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై ద జీన్. ఖచ్చితంగా ఈ రోజుల్లో దాదాపుగా అందరికీ జీన్స్ ఏదో కనుక్కుంటున్నాం. అది పూర్తిగా జీరో అయ్యేదాకా మనం కష్టపడుతున్నాం, తగ్గించడానికి చేస్తున్నాం. క్యూర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట క్యాన్సర్లో. కాకపోతే కొన్నిసార్లు చిన్నపాటి క్యాన్సర్లో మనం క్యూర్ చేయలేం. ఓకేనా. వాటిని కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు షుగర్ ఉంది, దాన్ని క్యూర్ చేయగలం? కంట్రోల్ చేస్తాం. అదే పెద్ద జబ్బులు ఉన్నాయనుకో వాటిని క్యూర్ చేయాల్సి వస్తుంది. టీబీ ఉంది, క్యూర్ చేయాలి, లేకపోతే దాన్ని మనం కంట్రోల్ చేయలేము అనమాట. ఓకేనా. అదే షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలా రోజువారీ జబ్బులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం కంట్రోల్ చేసి మన శరీరాన్ని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి.
అలా కొన్ని క్యాన్సర్లు కూడా ఉన్నాయన్నమాట. వాటిని క్యూర్ చేయలేం. దాన్ని వీలైనంత తగ్గించి మన జీవితాన్ని మనం గడిపేచ్చేటట్టు ప్లాన్ చేస్తాం అనమాట. అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఈ క్యాన్సర్ వ్యాధికి కారణమైన జీన్స్ అనేది ఎలా ఉందనే దాని గురించి మనం డిటెక్ట్ చేస్తున్నాం అంటున్నాం సార్. ఇన్ కేసు మనం డిటెక్ట్ చేసామనుకోండి, దాన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉందా సార్ మనకి? షూర్. సీఎంఎల్ అనే జబ్బుకి నా దగ్గర రఫ్లీ కొంతమంది 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతున్నారు. జీన్ 0 అయింది, కాకపోతే ఆఫ్ చేయటానికి భయం వేసి అలానే కంటిన్యూ చేస్తున్నాం. కొన్నిసార్లు ఎల్డర్లీస్లో 80 ఇయర్స్లో వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ లాగా జస్ట్ చాలా తక్కువ మందు, సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా జస్ట్ కంటిన్యూ చేస్తాం క్యాన్సర్ పెరగకుండా. అలాంటి సన్నివేశాలు ఇప్పుడు యూఎస్లో ఎంత బాగా జరుగుతుందో ఇండియాలో కూడా చాలా బాగా జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మాలిక్యూల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, కావాలంటే తెప్పించుకోవడం కూడా పెద్ద కష్టం కదా డబ్బులు ఉంటే. కీమోథెరపీ అనేది బ్లడ్ క్యాన్సర్కి కూడా అప్లికబుల్ సార్? బ్లడ్ క్యాన్సర్కి ఇంపార్టెంట్ ట్రీట్మెంటే కీమోథెరపీ అనమాట. సర్జరీ రేడియేషను చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇది శరీరం మొత్తం వ్యాపించింది కాబట్టి. ఎక్కడైనా మనం సర్జరీ ఎప్పుడు చేస్తాం? సర్జరీ రేడియేషన్ ఏంటంటే ఒక దగ్గర క్యాన్సర్ ఉంది, సో ఆ పార్ట్ తీసేస్తాం, అది సర్జరీ. లేదా ఆ పార్ట్ తీయలేము, కొన్ని వైటల్ ఆర్గన్స్ ఉంటాయి, వాటిని తీయలేము. అప్పుడు ఏం చేస్తాం? మనం దాన్ని రేడియేషన్ ఇచ్చి క్యాన్సర్ కణాలు చంపేస్తాం. ఈ రెండు కాదు, ఆ క్యాన్సర్ కణాలు శరీరం మొత్తం ఉన్నాయని మనకి ఏమాత్రం డౌట్ వచ్చినా, లేకపోతే టెస్టుల ద్వారా వచ్చినా కానీ కొన్ని జబ్బులు ప్రైమరీ శరీరం మొత్తం ఉంటాయి అన్నమాట. ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది కదా, మనం ఏమనుకున్నాం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ ఒక్కటే వచ్చింది, దానికి సర్జరీ రేడియేషన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే కొన్ని రోజులకి మళ్ళీ జబ్బు రిలాప్స్ అయ్యేది. అప్పుడు మనకేమర్థమైందంటే టెక్నాలజీ వాడి, సో అది స్టార్టింగ్లో ఉన్నా కానీ శరీరం మొత్తం వ్యాపించే లక్షణం ఉంది, మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. అందుకోసం బ్రెస్ట్ క్యాన్సర్కి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కీమోలు పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఆ 1, 2 ఎక్కడ మిగిలిపోయినా మళ్ళీ అది మొలకెత్తింది కదా, మొలకెత్తి మళ్ళీ 100 దాకా తీసుకొచ్చింది. సో అందుకోసమని మనం బ్రెస్ట్ క్యాన్సర్ కీమోథెరపీ అప్ఫ్రంట్ ఇస్తున్నాం. కాకపోతే అది అక్కడే ఉండేది, పేరు బట్టి అర్థమవుతుంది అది బ్రెస్ట్లోనే ఉంటుంది. కాకపోతే కీమో ఇవ్వడానికి కారణం ఏంటంటే శరీరం మొత్తం ఉంటుంది. కాకపోతే మన బ్లడ్ క్యాన్సర్స్ శరీరం మొత్తం ఉంటాయి. ఓకే, చెప్పేది ఏముంది, చేతికి గుచ్చుకున్నా కానీ బ్లడ్ వస్తుంది, కాలు గుచ్చుకున్నా వచ్చింది, ఎక్కడ తగిలినా కానీ అదే బ్లడ్, ఓకేనా, అదే ప్రవహిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కీమోథెరపీ ఖచ్చితంగా అనమాట బ్లడ్ క్యాన్సర్లో. ఓకే సార్. బోన్ మ్యారో ఇంపార్టెన్స్. బోన్ మ్యారో అంటే ఎముక లోపల మజ్జి, ఓకేనా. సో ఈ బోన్ లోపల ఉన్న మధ్యలో రక్త కణాలన్నీ ఉంటాయి అన్నమాట. సో రక్త కణాల క్యాన్సర్ని కొంతమంది బోన్ మ్యారో క్యాన్సర్ అని కూడా అంటాం. బోన్ క్యాన్సర్ అని కూడా సింపుల్గా మాట్లాడాలంటే బోన్ క్యాన్సర్ అని కూడా కొంతమంది లేటమ్ అనమాట, కరెక్ట్గా కాదు. బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్, బోన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా కొంతమంది కామన్గా వాడుతూ ఉంటారు. కాకపోతే దాని ఇంపార్టెన్స్ దానికి ఉందనుకోండి. సో అలా ఉన్నప్పుడు ఈ బోన్ మ్యారోలో రక్త కణాలు ఉంటాయి కదా, ఇందాక మనం చెప్పాం కదా బ్రెస్ట్ క్యాన్సర్కి మనం కీమో ఎందుకు ఇస్తున్నాము, ఎక్కడ ఒక్క కణం కూడా మిగలకూడదు, మిగిలితే మళ్ళీ అది స్టార్ట్ అయింది. అలానే కొన్నిసార్లు సీరియస్ బ్లడ్ క్యాన్సర్స్ బోన్ మ్యారోలో రక్త కణాలన్నీ అవుతున్నాయి కదా, ఆ తల్లి రక్త కణాలకి బోన్ మ్యారోలో ఉన్న తల్లి రక్త కణాలకి క్యాన్సర్ అనమాట బ్లడ్ క్యాన్సర్ అంటే. అర్థమవుతుందా? సో అలా మనం ఆ క్యాన్సర్ కణాలని 100% తీయాలనుకోండి, అప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. సో కొన్నిసార్లు బ్లడ్ క్యాన్సర్స్కి సీరియస్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేకపోతే కొన్నిటికి లాంగ్ టర్మ్గా రెమిషన్ అచీవ్ చేయాలన్నా కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల క్యూర్ రేట్స్ పెరుగుతాయి, కొన్ని కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు జబ్బుని ప్రొలాంగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మ్యారోని ఎక్కడ నుంచి తీసుకొస్తారు సార్? మ్యారోని యాక్చువల్గా ఒకప్పుడు ఏంటంటే మ్యారో లోపలికి వెళ్ళి, అంటే ఎముక లోపలికి వెళ్ళి బ్లడ్ తీసేవాళ్ళం. ఇప్పుడు అవేం లేవు. నార్మల్గా మన డయాలసిస్ మిషన్, అట్లా డయాలసిస్ మిషన్ చూసుంటారా, బ్లడ్ వెళ్ళేసి సర్క్యులేషన్లోకి వెళ్ళేసి ఒక మిషన్లో క్లీన్ అయ్యి మళ్ళీ వచ్చేసింది. అలాంటి ఒక మిషన్ ఉందన్నమాట మాకు కూడా. ఈ బ్లడ్ ఆ మిషన్లోకి వెళ్ళింది, ఆ మిషన్లో తల్లి రక్త కణాలని కలెక్ట్ చేసి మనకి ఇచ్చేసింది. సో కత్తి పేషెంట్ కొన్నిసార్లు బయట వ్యక్తి నుంచి కూడా కలెక్ట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. అది కొన్నిసార్లు బయట వ్యక్తి నుంచి అన్నా తీసుకోవాలి, కొన్నిసార్లు మన అయినా కానీ మనం క్లీన్ చేసి కీమో ఇచ్చేసి అవి చేసే పద్ధతి ఉంటాయి అనమాట. డోనర్స్ అవైలబుల్ ఉన్నారు సార్ దీనికి? డోనర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్సే మెయిన్గా, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, లేకపోతే అమ్మ, నాన్న, పిల్లలు, ఇంత మటుకే మెయిన్గా. సో వీళ్ళదే మ్యాచింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ నుంచే తీసుకుంటాం అన్నమాట ఎక్కువగా. నేషనల్ డోనర్స్ కూడా ఉన్నారు, కాకపోతే అవి రేట్లు ఎక్కువ. ఇప్పుడు రోజుల్లో కొంచెం తగ్గించాం అనమాట. దానికన్నా కానీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ట్రీట్మెంట్ చేయటం వల్లనే రెస్పాన్సెస్ బాగా ఉన్నాయి.
అందుకోసమని ఇప్పుడు ఫ్యామిలీ డోనర్స్ని ఎక్కువ వాడుతున్నాం. గ్రేట్ సార్. ఈ మ్యారో కలెక్ట్ చేసే ప్రక్రియ ఏమన్నా పెయిన్ఫుల్ ఉంటుందా కదా సింపుల్ సార్? పెద్ద కష్టమైంది ఏం కాదు. ఓకే. ఎట్లా ఉంటుంది సార్? ఎంతసేపు పడుతుంది? జస్ట్ ఒక 3 hours ఒక మిషన్ ఉంటుంది, ఇంతకు డయాలసిస్ మిషన్ లాగా. దాంట్లో నుంచి మన బ్లడ్ మొత్తం వెళ్ళి కలెక్ట్ అయ్యిద్ది. దాంట్లో నుంచి ఆ స్టెమ్ సెల్స్ అన్ని కలెక్ట్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మన బ్లడ్కి వచ్చేసింది. అది మనం పేషెంట్కి కీమోథెరపీ అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఆ కలెక్ట్ చేసింది ఎవరి నుంచి అయితే డోనర్ నుంచి కలెక్ట్ చేసామో అది పేషెంట్కి ఎక్కించాం. ఓకే సార్. సో ఈ కీమోథెరపీ బోన్ మ్యారో విజయవంతం అంటే సక్సెస్ఫుల్ రేట్ ఎలా ఉంటుంది? నవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఒక్కొక్క జబ్బు ఒక్కొక్కలాగా. ఓకేనా? ఇప్పుడు బీపీ కాదు, బీపీకి ఒకటి, షుగర్కి ఒకటి. ఓకేనా? మళ్ళీ థైరాయిడ్ ఒకటి. ఇలా 3-4 జబ్బులు ఎలా ఉన్నాయో ఈ క్యాన్సర్ కూడా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అసలు 50 రకాల క్యాన్సర్లు ఉన్నాయన్న కదా. ఈ 50 రకాల క్యాన్సర్లు దాంట్లో 4 స్టేజ్లు అంటే 200 రకాల వివరాలని నువ్వు ఒక్క క్వశ్చన్లు అడుగుతున్నావు, ఆన్సర్ చెప్పలేనట్టుగా. సో అదే కష్టమైందనమాట. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మైలోమా లింఫోమాకి ట్రాన్స్ప్లాంట్ ఆల్మోస్ట్ 90% కన్నా కానీ రెస్పాన్స్ రేట్స్ బాగుంటాయి నిజం చెప్పాలంటే. లుకేమియాస్కి మ్యాచ్ అయితే ఒకలాగా, మ్యాచ్ కాకపోతే ఒకలాగా. ఓకేనా? ఫుల్ మ్యాచ్ అయితే ఒకలాగా, హాఫ్ మ్యాచ్ అయితే ఒకలాగా. సో రీజనబుల్గా బాగానే ఉన్నారు. ఓకేనా? ఒకప్పుడు కన్నా కానీ ఇప్పుడు చాలా. యాక్చువల్గా వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు అడుగుతావు ఏది బెటర్ అని. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఆప్షన్స్ ఉండవు, నువ్వు అదే చేయించుకోవాలి. సో యాక్చువల్లీ చాలామంది, నేను హైదరాబాద్లో నుంచి పేషెంట్స్ చూస్తుంటాను కదా, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు రోజులు ఎలా ఏంటంటే అన్నీ మాకు చేయండి అంటారు. చెప్తే తట్టుకునే కెపాసిటీ ఉండదు. ఓకేనా? సగం సార్లు కీమోలు తీసుకోకుండా పోవడానికి కారణం ఏంటంటే నాకు అన్నీ చెప్పండి అని అడుగుతున్నారు పేషెంట్లు. చెప్తే దాన్ని తట్టుకొని కీమోలే తీసుకోవట్లేదు. అర్థమైందా? ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలన్నా కానీ, కలెక్టర్ అవ్వాలన్నా, ఐఏఎస్ అవ్వాలన్నా కానీ ఎంతమంది రాస్తారు ఎగ్జామ్స్? 1,00,000 మంది రాస్తే 3,000 మందికి సీట్లు వచ్చాయి. అంటే సక్సెస్ రేట్ ఎంత? 0.03. నిజంగా చెప్పాలంటే 0.03లో నేను ఒకడు ఉన్నానా లేదా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? కొన్ని 100,000 మంది ఉన్నారు. అలానే క్యాన్సర్లో కూడా సక్సెస్ రేట్ తక్కువైనా ఎక్కువైనా కానీ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇండియాలో అదృష్టం ఏంటయ్యా, 500 రూపాయలు ఇస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, ఒపీనియన్ తీసుకోవచ్చు. నీకు డౌట్ ఉందా? 2-3 దగ్గరికి వెళ్ళు. సో ఒపీనియన్ తీసుకో, సెకండ్ ఒపీనియన్ తీసుకో, బ్రహ్మాండంగా ఆలోచించు. ఓకేనా? అడుగు. ఏదో ఒక డాక్టర్ బ్రహ్మాండంగా చెప్పేవాడు ఉంటాడు 5-6 దగ్గరికి వెళ్తే. సో పూర్తి వివరాలు తెలుసుకో, దాన్ని బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంకొక సమస్య ఏంటంటే ఇండియాలో కానివ్వండి, ఈ మధ్యలో సోషల్ మీడియా బాగా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు వాళ్ళ సమాధానాల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అందులో అంతా హాఫ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. అందులో సగం సార్లు ఏంటంటే విచిత్రం ఏంటంటే, సో ఇప్పుడు మీరు బట్టలు కొట్టనుకోండి, కాకపోతే మీరు ఇంకో దేని గురించి డిస్కస్ చేస్తారు, బంగారం గురించి డిస్కస్ చేస్తారు. అలానే ఇది కూడా, నేను ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ డాక్టర్ని, నేను బీపీ షుగర్ గురించి చెప్పచ్చు. ఇలా రకరకాలు. అంటే ఇప్పుడు ఎవరిది ఏంటి అని లేదు. మెడికల్ ఫీల్డ్లో కూడా అంతే. మీరు బీపీ ఉంది, మెడికల్ షాప్కి వెళ్తే మందు అడిగితే ఇస్తాడు, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఇస్తారు. నిజంగా ఒక ప్రాబ్లం ఉంది, గుడిలోకి వెళ్తే ఏం చెప్తారు? బాబు 7 వారాలు ఇది పూజ చేయి అంటారు. అదే తాయెత్తు కట్టేడ దగ్గరికి వెళ్తే ఈ తాయెత్తు కట్టుకో బాగుంటుంది. చిలక జోషన్ వెళ్తే ఒకటికి వెళ్తే. అది మన నాలెడ్జ్ అనమాట. మనం ఎవరిది వినాలి, ఓకేనా, ఎవరు చెప్పింది వినాలన్నది అది మన నాలెడ్జ్ బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో చాలా ఉంటుంది, ఎతికితే మాకే బోచడం వస్తుంది అనమాట. దీంట్లో నిజంగా ఏది చూడాలని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఎవరు స్పెషలిస్ట్, ఓకేనా, దానికి ఏది తెలుసుకోవాలి. ఒక జర్నల్ చూస్తున్నాం, గూగుల్ ఎతకంగానే ఫస్ట్ అన్నీ వచ్చేవి కూడా ఏదేదో వస్తాయి అనమాట. దాంట్లో ఏది వెతకాలన్నది కూడా చాలా కష్టమైంది ఇప్పుడు. బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి మన హాస్పిటల్లో అందుబాటులో టెక్నాలజీ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, వాటి గురించి చెప్తాను. బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి చివరి దాకా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ దాకా అన్నీ చేస్తున్నాను. ఈ రీజన్లో, ఆంధ్రప్రదేశ్ రీజన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ విషయం తెలియక కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు అన్నమాట నిజం చెప్పాలంటే. ఎంతోమంది సిఎంసీకి వెళ్ళటం, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళటం, లేకపోతే చెన్నై, బెంగళూరు వెళ్ళటం, అలాంటివి జరుగుతాయి. సో నేను మొన్న లాస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసిన పిల్లలిద్దరూ, ఒకళ్ళు అనంతపురం, ఒకళ్ళు కడప. అంటే అక్కడి నుంచి కూడా నెసెసిటీ ఉంది, కాకపోతే అది ప్రాపర్గా అక్కడ కూడా చాలామంది క్యాన్సర్లు ఉంటారు. వాళ్ళిద్దరే వచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరికీ ఆ అవగాహన తెలిసిందనమాట. సో మనం ఇక్కడ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తీసుకుంటే మన విజయవాడ నుంచి మళ్ళీ తిరుపతి దాకా కూడా ఎవరు లేరు, మళ్ళీ వైజాగ్లోనే, ఇంకెక్కడ లేవన్నమాట. చాలా నీడ్ ఉన్నది, ఆ అవగాహన లేకపోవటం జనాలకి, అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట.
సో స్టార్టింగ్ నుంచి చివరి దాకా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, కాంప్లికేషన్స్, దాని తర్వాత ఫర్దర్ ఫాలోఅప్ అన్నీ చేస్తున్నాం. బ్లడ్ క్యాన్సర్తో పాటు అన్ని క్యాన్సర్కి జరుగుతుంది. సో నేను దాంట్లో బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట. విన్నారు కదా డాక్టర్ గారు, క్యాన్సర్ వ్యాధికి సంబంధించి మనకెన్నో విషయాలను పంచుకున్నారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.